వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, ఇది బిల్వపత్రం. శివయ్యకి ఒక బిల్వపత్రం సమర్పించినంతనే మనకి అన్ని రకాల కోరికలు తీరుస్తాడని చెప్తూ ఉంటారు. శాస్త్రం చెప్తూ ఉంటుంది. అయితే ఈ బిల్వం అంటే చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చాలా రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి? దీన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇది తగ్గించే జబ్బులేంటి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచ్యువల్ గురువు అరుణాదేవి గారున్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఎప్పుడు మీరు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు. న్యాచురల్ వేస్‌లో మన జీవన విధానం ఎలా ఉండాలి? ఏదైనా అనారోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి? ఇలా చెప్తూ ఉంటారు. ఒక పెద్ద యోగా గురువు మీరు. ఎన్నో ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు మాకు. యోగా ద్వారా, ఆల్టర్‌నేటివ్ మెడిసిన్ ద్వారా, ఆల్టర్‌నేటివ్ థెరపీస్ ద్వారా ఈ అనారోగ్య సమస్యలను తగ్గిస్తూ ఉంటారు. అయితే ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఇది బిల్వం. బిల్వం అంటే ఒక్క బిల్వ పత్రం సమర్పించినంతనే ఆ శివయ్య మనల్ని కరుణిస్తాడని చెప్తూ ఉంటారు. ఎంత మెడిసినల్ ప్రాపర్టీస్ లేకపోతే దీన్ని అక్కడ ఉంచాలని చెప్తూ ఉంటారు. అయితే దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి? ఎలా ఉపయోగించుకోవాలి మ్యామ్? బిల్వం బిల్వపత్రం మనకి ఎంత పవిత్రమైందో మీకు తెలుసు. ఏక బిల్వం, త్రిదళం. హ్మ్. ఇది త్రిదళం అంటే 3 హ్మ్. దళాలు ఉన్నదన్నమాట. 3 ఉంటాయి. త్రిదళము అని అంటారు. 3 శివుడికి 3 త్రినేత్రుడు కదా ఆయన. హ్మ్. అలాగా 3 నేత్రాలు అని. సో, శివుడికి ఏమీ ఇవ్వకపోయినా మనం ఆయనకి ఏం అవసరం లేదు. ప్రసాదాలు, నైవేద్యాలు ఆయనకి ఒక్కటే మనసు ఒకటే కావాలట. హ్మ్. మనసుతో ఒక బిల్వపత్రం మీరు అర్పించినా కూడా శివుడు వింటాడట. అది మీ హ్మ్. కోరికలు కూడా తీరుస్తాడు అనేది శివపురాణంలో హ్మ్. చెప్తున్నారు. ఇది ఎంత పవిత్రమైందంటే ప్రతి శివాలయంలో ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వేసుకుంటున్నారు. 1,00,000 బిల్వపత్రాల పూజ చేస్తారు. ప్రతి సోమవారం చాలామంది బిల్వపత్రాలతో శివ పూజ చేస్తారు. ఎంతో భక్తితో చేస్తారు. కార్తీక మాసం వచ్చిందంటే ఆ మాసం అంతా కూడా ఇది బిల్వపత్రాలు హ్మ్. తీసుకువెళ్ళి పూజ చేస్తారు. కానీ శివుడికి ఒక్క దళం ఇస్తే చాలు. ఒక గుత్తులు గుత్తులు కోసుకెళ్ళిపోయి హ్మ్. మీరు 1,00,000 పత్రులు నోమని 1,00,000 పత్రులు చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా లేదు హ్మ్. అసలు. ఒక దళము ఒక్క దళం మనస్సుతో ఇమ్మన్నాడు. అంతే శివుడికి అంతకు మించి ఆయన ఏమీ అవసరం లేదు. ఆయన ఏమీ అడగడు కూడా. కానీ దాన్ని ఇవాళ ఎలా అయిపోయింది అనంటే, ఇప్పుడు హ్మ్. కార్తీక మాసం వచ్చిందంటే 1,00,000 హ్మ్. పత్రుల పూజ చేస్తారు. ఏంటి బిల్వార్చన అని చెప్పేసి ఈ బిల్వాలు ఓ 1,00,000 తీసుకెళ్ళి చేస్తారు. హ్మ్. అది మాత్రం చాలా పొరపాటు. ఎందుకంటే ఇది శివుడికి ఎంత ఇష్టమైందో ఆయుర్వేదంలో గాని, నేచురోపతిలో గాని దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎన్నో, ఎన్నో, ఎన్నో ఉన్నాయి హ్మ్. ఇందులో. ఈ బిల్వంలో. ఇది మనకి అంటే హెల్త్ వైపు ఎలా ఇది పనిచేస్తుంది హ్మ్. అనేది మనకిక్కడ చేసుకుంటే ఇది శివుడికి ఇష్టం. శివుడు అంటే రుద్రుడు, మహేశ్వరుడు, ఈశ్వరుడు అని కూడా. ఇది ఎందుకు అంత ఆయనకి ఇష్టము అనంటే ఇది ఈ పత్రం తీసుకోవడం వల్ల మన నాడీస్ ఎనర్జీ ఛానెల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. మనకు నాడీ ఉంది కదా! హ్మ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉంది. హ్మ్. అలాగే పారాసింపాథెటిక్ ఉంది. హ్మ్. తర్వాత నాడీ అంటే ఛానెల్. హ్మ్. ఛానెల్స్, ఎనర్జీ ఛానెల్స్ అని చెప్తామట. అంటే ఎనర్జీ ఛానెల్స్‌లో ఏం సప్లై అవుతుంది అనంటే ఎలక్ట్రిసిటీ సప్లై అవుతుంది మన హ్మ్. బాడీకి. అది ఎనర్జీ మనకి. దానికి ఈ ఇది గనక మనం తీసుకుంటే ఎనర్జీ ఛానెల్స్ హ్మ్. దీనికి హ్మ్. శుద్ధి చేసి హ్మ్. మనకి ఎనర్జీ బాగా ఫ్లో అయ్యేటట్టుగా చేస్తది. మెయిన్ అది ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఎనర్జీ బ్లాక్ ఉంది అని హ్మ్. చెప్తూ ఉంటారు గదా! ఇప్పుడు ఆ! నా చక్రాస్ ఆ! బ్లాక్ అయిపోయినాయి. లేకపోతే నా చక్రాస్ ఓపెన్ అవ్వాలి. హ్మ్. లేకపోతే ప్రాణాయామం చేయాలి బాగా. హ్మ్. ఎందుకో చేయలేకపోతున్నాను. హ్మ్. ప్రాణాయామం చేసినా కూడా నాకేమి ఎనర్జీ లేదు. హ్మ్. ప్రాణముద్ర చేయమని చెప్తాం. హ్మ్. ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి. హ్మ్. ఆహ్, చాలా అస్సలు ఎనర్జీ లేదు నాకు. చేత కావట్లేదు హ్మ్. అని ఇలాంటిటప్పుడు కూడా ఈ ఆకు ఒక్క ఆకు, ఒక్క దళం, హ్మ్. ఒక్క ఆకంటే ఒక దళం. హ్మ్. ఈ ఈ 3 దళాన్ని ఇలా జస్ట్ ఆ! మీరు ఒక హ్మ్. గ్లాస్ వాటర్‌లో ఈ హ్మ్. దళం పూర్తిగా హ్మ్. మంచిగా కడుక్కొని దీన్ని ఇలానే వేసేయొచ్చు. హ్మ్. నీళ్లు మరుగుతున్నప్పుడు వేసేసి హ్మ్. ఒక 3 నిమిషాల వరకు మరగాలి. హ్మ్. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ పెట్టేసేయండి. పెట్టి ఒక నిమిషం అలా వదిలేసేయండి. హ్మ్. తర్వాత దీన్ని తీసుకొని మంచిగా వాటర్ ఏం కలపొద్దు. హ్మ్. దాంట్లో మళ్ళీ నిమ్మకాయ, తేనె ఏం అవసరం లేదు. జస్ట్ అలానే తాగండి వాటర్. హ్మ్. కొద్దిగా మీకొక చిన్న స్మెల్ ఉంటది. పెద్దగా ఏమి ఇది తాగలేనంత చేదు అలాంటివి ఏమి ఉండవు హ్మ్. దీంట్లో.
ఓ మరగబెట్టకూడదు. కషాయం లాగా చేసేసి దాన్ని అంటే కషాయానికి, టీకి చాలా డిఫరెన్స్ ఉంది. టీ అంటే ఓ 3 నిమిషాలు, 4 నిమిషాలు మరగబెడతాం. కషాయం అంటే ఒక గ్లాస్ నీళ్ళేస్తే అది అర గ్లాస్ అయ్యే వరకు మరగబెడితే దాన్ని కషాయం అంటాం. సో, అలా తాగితే మీరు మార్నింగ్ ఒకసారి తాగగానే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు తెలుస్తదన్నమాట. ఆ ఎనర్జీ ఇంప్రూవ్ అయినట్టుగా మనకు తెలుస్తది. అలాగే ప్రాణాయామం సరిగ్గా జరగట్లేదు, నేను చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళకి కూడా ఇది కొంచెం గనక మనం తీసుకుంటే కొన్ని రోజులు మనకి ఆ ప్రాణాయామం చాలా కరెక్ట్‌గా బాగా చేయగలుగుతాం అన్నమాట. తర్వాత ఇంకా ఏంటి అనంటే ఇది దీన్ని ఏం చేస్తారంటే చాలామంది ఇంతకుముందు కొన్ని ఆశ్రమాలు, యోగులు వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు దీన్ని రాత్రే అన్నం వండి, ఆ అన్నంలో కొంచెం పాలు పోసి, తర్వాత కొంచెం పెరుగు తోడులాగా ఇలానే త్రిదళాన్ని వేసేసి ఎక్కువ క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటారు. మనం ఒక్కళ్ళకే చేసుకున్నాం అనుకోండి, ఒక దళం సరిపోతుంది. సో దాంట్లో వేసేసి కొంచెం తోడు పెడతాం కదా, అలాగే తోడు పెట్టేసి రాత్రే పెట్టేస్తాం. పొద్దునకి అది మంచిగా పెరుగుగా అవుతుంది అన్నమాట. ఇది కూడా ఉంటుంది దాంట్లో. మంచి పెరుగుగా తయారవుతుంది. ఆ పెరుగు అన్నం అన్నమాట. మనం అది పొద్దున్నే తినేసారనుకోండి, కరెక్ట్‌గా 8, 9 గంటలకల్లా మీరు కనుక 9 లోపల 9 దాటకుండా కనుక అది తిన్నారు అనుకోండి, సెల్‌ని యాక్టివేట్ చేస్తుంది అది. అది ప్రోబయోటిక్‌గా పనిచేస్తది. ఎందుకంటే మనం పెరుగు చేసాం కాబట్టి దాంట్లో బ్యాక్టీరియా వేసి, అలాగే ఇది ఉంది కాబట్టి ఇది సెల్‌కి వెళ్తది. ఇది క్యాన్సర్‌కి ఎందుకు మంచిది అని చెప్తాము అనంటే, సెల్‌ని యాక్టివేట్ చేసే గుణం దీనికుంది. ఎనర్జీ మీకు ఎక్కడుండే సెల్ నుంచి రావాలి మీకు. సో, ఈ సెల్ రిపేర్‌కి ఇది పనికొస్తది. మన సెల్‌ని రిపేర్ చేసుకోవాలి, ఎనర్జైజ్ చేసుకోవాలి. లేకపోతే ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ఇది క్యాన్సర్‌కి మంచిది? ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది క్యాన్సర్‌కి చాలా మంచిది అని. ఎందుకంటే ఇది సెల్‌ని రిపేర్ చేస్తది కాబట్టి ఇది మంచిది, పవిత్రమైనది. ఏదైనా సరేనండి, ఇది చాలా పవిత్రం అనుకున్నది అది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా 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 ఉపయోగపడుతుందన్నమాట. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, సెల్ రిపేర్ జరుగుతుంది. అలాగే తర్వాత ఇది బీపీ, హై బీపీ అలా ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. క్యాన్సర్ ఉన్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. దీన్ని టీ లాగా తీసుకోవచ్చు, లేదు అంటే ఇలా తోడు పెట్టుకుని తీసుకోవచ్చు, లేదు అంటే మనం రైస్లో పాలు పోయకుండా కొంచెం నీళ్లు పోసేసి మనం చేసుకుంటాం కదా, ఆ వాటర్ పోసేసి ఈ ఆకు కూడా పెట్టేసి పైన కొంచెం మజ్జిగ కానీ లేకపోతే ఇంత పెరుగు కానీ అట్లా వేసి ఉంచేసి పైన, తర్వాత మీరు రాత్రంతా ఉంటుంది కదా ఆ మజ్జిగలో పెరుగన్నలో, అప్పుడు ఇది మీరు పొద్దున్నే సేమ్ ఆయన అలా కూడా తీసుకోవచ్చు, లేకపోతే పాలు ఉంటే పాలు వేసి తోడు పెట్టుకుని కూడా తీసుకోవచ్చు. సో ఎక్సలెంట్గా మీకు మెడిటేషన్, ముఖ్యంగా ధ్యానం సాధన చేసేవాళ్ళు, మేము మెడిటేషన్ చేసే వాళ్ళకి చెప్తాం, మీరు 3 పూట్ల తింటే కుదరదు అని చెప్తాం. ఎప్పుడైనా కూడా 2 పూట్ల తినండి. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎప్పుడో వచ్చినప్పుడు తింటారన్నమాట, లేకపోతే ఒకసారి ఆ తిన్నప్పుడు ఇది గనక వాళ్ళకి వేసుకుని ఇలా తయారు చేసుకుని తింటారన్నమాట. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అని. ఇదేమో నమ్మకం కాదు, దిస్ ద సైన్స్. దీంట్లో ఉన్న మెడిసినల్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనకి దాని ద్వారా ఇది వస్తుంది. ఇంకా దీనితో కూడా మెడిటేషన్ చేయొచ్చు. అంటే దాని తెలిసి ఉండాలి దీని గురించి. మనం ఎందుకు శివుడికి ఇది ఇచ్చి అక్కడ కూర్చోమని మనం ఎందుకు చెప్తాము? ఇది శివుడికి ఇష్టమా అంటే శివుడికి కాదు, మనకి ఇష్టం. శివుడు అంటే ఇక్కడ ఎవరు? ఒక ఎనర్జీ, ఒక శక్తి, ఒక యూనివర్సల్, ఈ సృష్టిని అంతటిని నడిపించే అంత ఒక గొప్ప శక్తి. అదే శక్తి నీ లోపలే ఉంది. ఎక్కడుంది? నీ సెల్ లోపల ఉంది. సో ఆ సెల్ లోపల ఆ సెల్ ఎనర్జైజ్ చేసుకోవాలి అని అంటే ఆ శక్తికి ఇది అవసరం, చాలా అవసరం అన్నమాట. మనకి ప్రతిదీ కూడా ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం వినాయక చవితి జరిగింది, ఎన్ని పత్రులు పూజలు చేస్తాం, అన్నీ కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇవి మనిషికి, మానవుడు అన్నవాడికి ఇది ముఖ్యమైనది అని చెప్పడానికే ఈ పత్రులు వాళ్ళ గుర్తుగా మనం వేసుకుంటాం. అంతేగాని ఇది తీసేసుకుని 1,00,000 పత్రులు 1,00,000 ఆకులు తీసుకెళ్లి శివుడికి పూజ చేస్తే మనం డైరెక్ట్గా కైలాసానికి వెళ్ళిపోవచ్చు అని అనుకోవడం అది పొరపాటు.
ఒక ఆకు తీసుకెళ్ళి ఆయనకి మనస్ఫూర్తిగా పెట్టినా కూడా చాలు, అంతకు మించి ఏమీ అవసరం లేదు. చలువ చేస్తుందా మ్యామ్ ఇది? ఇది చలవ చేయడం కాదు, ఇది ఆ! ఏదో బాడీని కూల్ చేస్తదని కాదు. నేను హ్మ్. చెప్పాను, హ్మ్. మీ సెల్‌ని ఎనర్జైజ్ చేస్తది అన్న. నేను ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. హ్మ్. ఎప్పుడైతే సెల్‌లో ఉన్న సెల్ రిపేర్ అంటే సెల్స్ దానికి మీకు ఇంపార్టెంట్ కావాల్సిన సెల్‌కి ఏంటంటే మనకి అన్ని మినరల్స్ కావాలి. హ్మ్. మినరల్స్‌లో అన్నీ కావాలి. హ్మ్. సో, ఎప్పుడైనా దానికి ఎనర్జీ తగ్గిపోయిందనుకోండి, సెల్ యాక్టివేషన్ తగ్గిపోతా ఉంటుంది. హ్మ్. నువ్వు శ్వాస ద్వారా మాత్రమే చేయగలుగుతావు. హ్మ్. సెల్‌ని యాక్టివేట్ చేసుకోవాలి అనంటే దానికి ఒక ఎనర్జీ కావాలి, ప్రాణశక్తి కావాలి. ప్రాణశక్తి రావాలి, ఎంత చేసినా మేము ప్రాణాయామం చేస్తున్నాం, ముద్రలు చేసినా, ఎంత చేస్తున్నాం రాను అనుకున్న వాళ్ళు దీనితో హ్మ్. ఒక టీ లాగా కానీ, లేకపోతే అలా గనుక తింటే మీ సాధన తెలుస్తది మనకు. మనకు ఆ డిఫరెన్స్, హ్మ్. ఆ ప్రాణశక్తి బాగా ఇంప్రూవ్ అయినట్టు, ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. హ్మ్. ఆ సెల్ గనుక ఎనర్జీ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే ఈ సెల్స్ స్ట్రాంగ్ అయిపోయినాయో, ఈ క్యాన్సర్ సెల్స్ మీద ఈ హ్మ్. మంచి సెల్స్ దాని మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది. యెస్. ఎందుకంటే మన సెల్ వీక్ అయిపోవడం వల్ల ఈ ఈ దొంగ సెల్స్ బాగా హ్మ్. వచ్చి ఈ మంచి సెల్స్ తీసుకోవాల్సిన ఆహారాన్ని కూడా అదే అవును. తీసేసుకొని ఈ సెల్స్‌ని చంపేస్తుంది. యెస్. ఈ సెల్స్‌నన్నీ మార్చేస్తుంది. కాబట్టి ఇది దానికి ఎనర్జీ పెంచడానికి, అందుకని క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోండి అని చెప్తాం. హ్మ్. అలాగే ఆశ్రమాల్లోనూ, కొన్ని ఆశ్రమాల్లో కొంతమంది యోగులు, కొన్ని అప్పట్లో వైద్యం చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సమస్యతో వస్తారు కాబట్టి వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇచ్చి కూడా పెట్టేవాళ్ళు. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. అంటే దేవాలయాల్లో ఇలాంటి మహావృక్షాలని పెంచాలి, దేవుడికి ఇలాంటివి నివేదన చేయాలి, సమర్పించాలి అని పెద్దలు చెప్పారు, ఋషులు, మునులు చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజనే ఉంటుంది. అర్థం, పరమార్థం ఉంటుంది. సో, మీలాంటి గురువులు చెప్తూ ఉంటారు. దాంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఎలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి? ఎట్లా వాడుకోవాలి? ఇది మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.